నా పేరు వీరేంద్ర, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘం లీడర్లపై అనేక కేసులను బనాయించి రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా రాష్ట్ర విద్యార్థి సంఘాల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ ఒకటే, విద్యా సంస్థల్లోకి వెళ్ళకూడదని చెప్పి ఈ ప్రభుత్వం జీవో జారీ చేయడం, సర్కులర్ జారీ చేయడం జరిగింది. గతంలో ఇదే అనంతపురం వేదికగా SSBN కళాశాలలో ఒక ఇష్యూ జరిగింది 2023లో. ఆ రోజు విద్యార్థుల మీద గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా దాడి చేస్తే ఇదే నారా లోకేష్ బాబు గారు ఒక ఫంక్షన్ హాల్లో విద్యార్థి సంఘాల సమక్షంలో పెద్ద ఎత్తున ఆ రోజు ఉద్యమాలు చేశాడు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజు విద్యార్థి సంఘాలని ఏకం చేసి నడుం కట్టి ఈరోజు విద్యా సంస్థల్ని మేము బాహాటంగా అన్ని రకాలుగా కాపాడుతామని చెప్పి ఆ రోజు వేదికగా మాట్లాడినటువంటి నారా లోకేష్ బాబు గారు ఇలా సర్కులర్ని జారీ చేసి ఈరోజు విద్యార్థి సంఘాల గొంతును నొక్కే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దానిలో భాగంగానే ఈరోజు కడప విద్యార్థి సంఘాలు అయితేనేమి, విశాఖపట్నం విద్యార్థి సంఘాల వ్యక్తుల మీద ఈరోజు కేసులు బనాయించి వారు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే PDSUగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏదైతే విద్యార్థి సంఘాల మీద అక్రమంగా కేసులు బనాయించారో వాటిని ఎత్తివేయాలని, అలాగే మీరైతే యువగలం పాదయాత్రలో నేను నిరుద్యోగ వృత్తిని ఇస్తానని చెప్పి ఆ రోజు ఆర్పాటపు ప్రచారాలు చేసి ఈరోజు 2 సంవత్సరాలు అవుతున్నామని మీరు గద్దెలకి ఇంతవరకు ఆ వాగ్దానాలను నెరవేర్చకపోవడం నిజంగా బాధాకరం. ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో దీని మీద విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకి సిద్ధమవుతామని తెలియజేస్తాం.